బ్రతుకంతా బాగున్నట్టే కనబడుతుంది, కానీ దేవుడి వాక్యంలో ప్రవక్త ద్వారా తెలియజెప్తున్న మాట, ఈ రోజున సంఘంలో ఆరాధన అంతా బాగుంటుంది, పాటలన్నీ బాగుంటాయి, వాక్యం కూడా బాగుంటుంది, కానీ బాగుగా బ్రతుకుతున్న వారి వలె ఉంది. ఒకవేళ మనం అలా ఉంటే ఏంటి లాభం? లియోనార్డ్ రావెన్హిల్ అనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, డెడ్ ప్రీచర్స్ గివ్ డెడ్ సెర్మన్స్ టు ద డెడ్ పీపుల్ అని చెప్పాడు. దేవుని బిడ్డలారు, ఒకవేళ మనం ఆ కోవలో ఒకవేళ ఉన్నట్లయితే మరొకసారి ప్రేమతో ప్రభు మాట్లాడుతున్నాడు, బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఇందాక పాడినటువంటి 263వ కీర్తనలో మొదటి చరణంలో మనకు చాలా అద్భుతమైన మాట కనబడుతుంది. ఎక్కడైనా ఒకసారి చూడండి ఆ మాట. 263వ కీర్తన మొదటి చరణంలో ఏముంది? సంఘ జీవాధారం నీవే. మనం చెప్పుకున్న నిగేయ విశ్వాస ప్రమాణంలో కూడా అదే మాట మనం గమనిస్తాం. నిగేయ విశ్వాస ప్రమాణంలో సంఘానికి ఆయన జీవమని, జీవం కలిగిన సంఘమని ఆ మాట చాలా స్పష్టంగా మనకు నిగేయ విశ్వాస ప్రమాణంలో కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించింది సంఘం కాబట్టి ఆ సంఘం భూమి మీద ఎలా ఉండాలంటే సజీవంగానే ఉండాలి, బ్రతికే ఉండాలి. లోకంలో సంఘం బ్రతికి ఉంటే ఆ సంఘం ఆరోగ్యంగా ఉన్నట్లే. అయితే ఒకవేళ దానికి తగిన రీతిగా ఒకవేళ సంఘంలో ఉన్న విశ్వాసులు బ్రతికి లేకపోతే ప్రభు మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. ఏమనంటే, నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన లేఖన భాగంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమన్నాడంటే, వారు చెప్పుకుంటున్న మాటల గురించి దేవుడు అన్నాడు ప్రవక్త ద్వారా, మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే డిసెప్టివ్ వర్డ్స్ అన్నాడు. ఏంటా మాట్లాడితే, దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, ఇది యెహోవా ఆలయం అని చెప్తున్నారు. కానీ ఆలయంలో మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోవాలి అనే మాట మాత్రం ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు యెహోవా ఆలయం, దేవుని ఆలయం, దేవుని సంఘం ఇలా చెప్తాం, కానీ మన ప్రవర్తన, మన క్రియలు ఏనాడైనా ఒక్కటి కాదంటే ఒక్కటైనా దిద్దుకున్నటువంటి విషయం మనలో ఉందండి. అలా దిద్దుకోకుండా ఎన్ని మార్లు దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, ఇది యెహోవా ఆలయం చెప్పడం వల్ల ఈ వ్యర్థమైన మాటలు, ఈ వ్యర్థమైనటువంటి పలుకులు ఎందుకు పలుకుతున్నారు అనేది ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. నాదని చాటబడిన ఈ మందిరము మీరు యెహోవా ఆలయం అనే చెప్తున్నారు, కానీ అల్టిమేట్ గా దాన్ని ఎలా మార్చేశారు? అక్కడే ఉందండి, ఇర్మియాలో మనం చదువుకున్నాం. దొంగల మొహగా మార్చేశారు. ఈరోజు దేవుని ఆలయంగా, దేవుని మందిరంగా పిలువబడుతున్నటువంటి ఆలయాలు దేవుని ఆలయం చెప్పుకుంటూ ఎలా మార్చేస్తున్నారండి? దేవాలయంలో ఉండాల్సినటువంటి పరిశుద్ధత, దేవాలయంలో ఉండాల్సినటువంటి ప్రాధాన్యతలు, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉండాల్సినటువంటి వాక్యానుసారమైన విధానాలు పూర్తిగా పట్టతో పట్టేశాయి.